ఇవాల్టి వ్లాగ్ నాకైతే ఎంతో స్పెషల్ బికాస్ 3 years తర్వాత నేను మా చెల్లిని కలుసుకున్నాను. సో లేట్ చేయకుండా వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదామా. సో మా చెల్లి పేరు వచ్చేసి శ్వేత. అక్క అస్సలు మీ ఇద్దరికి పోలికలు లేవని మాత్రం కమెంట్స్ లో పెట్టకండి, నేను చాలా చాలా ఫీల్ అయిపోతాను. మా చెల్లి కాశ్మీర్ లో పుట్టడం వల్ల ఏంటో తెలియదు కానీ కాశ్మీర్ యాపిల్ లా మెల్లమెల్ల మెరిసిపోతూ ఉంటుంది. ఇంకా నేనైతే సౌత్ ఇండియాలో పుట్టడం వల్ల సౌత్ ఇండియన్ వైబ్ అయితే నా ఫేస్ లో కనిపిస్తుంది క్లియర్ గా. అందరి సిస్టర్స్ ఎలా ఉంటారో నాకైతే తెలియదు కానీ మేమైతే లిటరలీ చాలా అంటే చాలా క్లోజ్ ఉంటాము. నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉండటానికి కారణం మా చెల్లె, బికాస్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వయసులో చిన్నదైనా సరే నాకంటే చాలా చాలా తెలివిగా బ్రాడ్ గా ఆలోచిస్తుంది. ఏంటి స్నేహక్క అంతలా చిక్కిపోయారని మీరు అంటుంటే మా చెల్లి మాత్రం నేను లావ్ అయిపోయానని అంటుంది. నేను లావ్ ఉన్నాను అంటే అలా అంటదేంటి మీ అమ్మ? మా చెల్లి సొంత చెల్లి. మా చెల్లికి అన్ని మా నాన్న పోలికలే, ఇంకా నాకు వచ్చేసి మా అమ్మ పోలికలు. ఈ పెద్ద మనిషి చిన్నప్పుడు అస్సలు పడుకునేది కాదు. రాత్రి అర్ధరాత్రి 12-1 గంట అప్పుడు లేచి ఏడిచేది, నాకు కొట్టేయాలనిపించింది. ఈ పిల్ల బుజ్జిదేమో ఎప్పుడు గుడ్గాలే. నక్షత్ర చైత్ర మా మరిది. హలో ఎక్కువ పొగిడేది నన్ను మామూలుగా మాట్లాడు. भाई ये उनका भाई है, बड़ा भाई है, ये छोटा भाई है. छोटा भाई इधर देखो भाई. మీకోసమే అలా ఎదురు చూసి పడుకుంటారు. మా మరిది పేరు వచ్చేసి శంకర్. లేపియండి అటాక్. అన్నయ్య ముగ్గురు చెల్లెళ్ళు. ఎందుకు పడుకోలేదు నువ్వు? నేను లావుగున్నాననే కదా మీ అర్థం. బావ అన్నాడు అసలు నేను సన్నగున్నాను అంటే బావ కదా చెప్పాలి, నువ్వు లావుగున్నావు అని. నేను లావుగున్నానా? అంతే. చోటాబాయ్ చెప్పట్లేదు. ఫుట్బాల్ ఆడదాం. బాక్సింగ్ చేయాలి ఇప్పుడు. ఒక్కొక్క బ్యాగ్లో ఒక్కొక్కటి దొరకవచ్చు. ఇంకా అందరికీ ఒకే రూమ్ క్లమ్జీ అయిపోతుందని చెప్పి ఇంకొక రూమ్ కూడా బుక్ చేశారు. మేము బుక్ చేసుకున్న ఈ హోటల్ పేరేమో హోటల్ అజంతా. ఢిల్లీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా పహర్గంజ్ ఏరియా ఐడియా ఉన్నట్లయితే కరెక్షన్ రోడ్ లో ఈ హోటల్ అయితే ఉంటుంది. మాకైతే చాలా బెస్ట్ డీల్ కి వచ్చింది ఈ హోటల్. ఇంకా స్టాఫ్ కోసం అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మంచిగా ఫ్రెండ్లీగా హెల్పింగ్ నేచర్ తో ఉన్నారు. ఇంకా ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఒకరి మీద ఒకరు పోటీకి మిలమిల మెరిసిపోయేలా తోమేసుకున్నారు పళ్ళు అయితే. ఈ పిల్ల బర్త్డే అయితే కానే కాదు ఇలా చాక్లెట్లు పంచుతుంది కదా. మేము తెచ్చేవన్నీ ఫారెన్ చాక్లెట్స్ కాబట్టి మన ఇండియాలో స్పెషల్ అయిన డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చింది. కానీ ఎన్ని ఫారెన్ చాక్లెట్లు అయినా డైరీ మిల్క్ సాటి రానే రాదు. వాళ్ళ పిన్ని వాళ్ళ కోసం తెచ్చిన గిఫ్ట్లన్నీ అన్బాక్స్ చేయడంలో యశు దిశ బేబీ ఫుల్ బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ మళ్ళీ వీళ్ళు కలుసుకునేటప్పటికి ఎంత పెద్ద అయిపోతారా అని భయం వేస్తుంది వీడియో క్యాప్చర్ చేస్తుంటే. బికాస్ వీళ్ళకి సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత మా వాళ్ళకి రావటం వల్ల వీళ్ళు కలుసుకోవటం చాలా అంటే చాలా రేర్ అయిపోయింది. అలా మాటల్లో ఇంకా ఆటల్లో పడి టిఫిన్ తినడం మర్చిపోయాము. ఇంకా అందరూ చేతులు పెట్టి తిని క్లమ్జీ చేసేసుకోవడం ఎందుకని చెప్పి మా చెల్లిని బుక్ చేసేసాము. సో అందరికి తన చేతులతో తనే తినిపించేస్తుంది. ఇంకా ఇవైతే చెల్లి చేతులతో చేసిన గులాబ్ జామున్. తనకి ఖాళీ ఉండుంటి ఇంకా వెదర్ సపోర్ట్ చేస్తే ఇంకా బోలెడని వెరైటీలు చేసేది. కాకపోతే ఇప్పుడు సమ్మర్ ఇంకా ఏది రెడీ చేసి తీసుకొచ్చినా పాడైపోతాయి కదా. వాళ్ళు ట్రైన్ లో వచ్చారనమాట. మా చెల్లి చూడటానికి కామ్ గా కూల్ గా కనిపిస్తుంది కానీ వాళ్ళ పిల్లల్ని అడిగితే చెప్తారు ఎంత స్ట్రిక్టో స్కూల్లోని. మా చెల్లి ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తుంది. సో మా చెల్లి వాళ్ళ పిల్లలు కూడా సేమ్ స్కూలే. ఇంకా టీచర్ గా ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో వాళ్ళని అడిగితే బాగా చెప్తారు. ఇంకా ఇప్పుడైతే ఢిల్లీలో నాకు మా హస్బెండ్ కి బాగా మనసుకి దగ్గరైన స్నేహితుల్ని కలవటానికి వెళ్తున్నాము. వాళ్ళు ఎవరు అనేది ముందు ముందు వీడియోలో మీకే తెలుస్తుంది. ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న ట్రాఫిక్ కి నేను భయపడుతుంటే నేను ఆటోని ఎక్కక ముందే ఆటో డ్రైవర్ తీసుకువెళ్ళిపోయారు. అలా ఉంది నా పరిస్థితి. ఎన్నాళ్ళు అయిందో అసలు ఇలా పబ్లిక్ ఆటోలు ఎక్కి మేము. ఇంకా మా వారు మా పిల్లలు ఇక్కడ టెంపరేచర్స్ కి అంతగా తట్టుకోలేరు ఉండలేరు అని చెప్పి ఈ ఫ్యాన్స్ పోర్టబుల్ ఫ్యాన్స్ అయితే కొన్నారు. అవన్నీ కూడా వాళ్ళ పిన్నికి చూపించి వాళ్ళ పిన్ని మీద ప్రయోగాలు చేస్తున్నారు మా వాళ్ళిద్దరు. ట్రావెలింగ్ సిస్టమ్ అయితే ఎవ్రీ స్టేట్ టు స్టేట్ డిఫరెంట్ గా
మారిపోతూ ఉంటుంది కదా. సో మేము ఎప్పుడో వస్తాం కాబట్టి ఈ ప్రాసెస్లన్నీ మాకు ఎప్పుడూ కొత్తే. మా మరిది వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతిదీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మాకు ప్రాబ్లం లేకుండా జర్నీస్ అయితే చేసేసాము. మా మరిది ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కాబట్టి ఈసారి వాళ్ళ పోస్టింగ్ ఢిల్లీ. సో చెల్లి వాళ్ళని కలిసినట్టు ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ కలవటానికి, అక్కడికే వెళ్తున్నామని చెప్పా కదా. నాకు ఒక విషయం గుర్తొచ్చింది. రోజు మా చెల్లి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫ్రెంచ్ బ్రైడ్ వేసేదాన్ని తలకి. ఎంత టైం అయిపోయినా సరే ఆ ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకునే కాలేజ్కి వెళ్ళేది. అది వేయకపోతే మాత్రం ఫుల్గా నా మీద అలిగేసేది. ఇంకా సంగతి పక్కన పెడితే మన వాళ్ళు అయితే ట్రైన్ల్లో బస్సుల్లో కూడా వదలకుండా టైంని మంచిగా యూటిలైజ్ చేసేసుకుంటున్నారు. సో అంత విఐపి పర్సన్స్ ఇక్కడ ఎవరు ఉన్నారు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చూద్దరు. కానీ ఈ వీడియో మరీ లెంతీ అయిపోతుంది కాబట్టి ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్, టేక్ కేర్. Let's keep chasing the sun.